నమస్కారం అన్న. నమస్కారం. ఇది జిల్లాలను తగ్గించడం అనే ప్రతిపాదన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? దీనిని ప్రజలు ఆహ్వానిస్తారంటారా లేదంటారా? తప్పకుండా జిల్లాలు తగ్గించడం వల్ల రాష్ట్రానికి అయ్యే రావాల్సిన నిధులు కానీ ఖర్చు కానీ తగ్గే అవకాశం ఉంటుంది. గతంలో 33 జిల్లాలు చేసి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని విచ్చలవిడి దోపిడీ చేశారు. ఆ దోపిడీ వల్ల ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అప్పులో కూరుకుపోయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సరైన ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సో అంటే ఇప్పుడు జిల్లాలు తగ్గించడం వల్ల ఫినాన్షియల్గా స్థిరపడతారు అనేది మీ అభిప్రాయం, అంతేనా? అంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు చాలా వాటికి మరి ఏర్పడినవి ఉన్నాయి, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అప్పటికప్పటికి మొత్తం ఏర్పడి ఉన్నాయి కదా. సో వాటన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది కదా. తప్పకుండా. ఇప్పుడు చూడండి, జిల్లాలు పెంచడం వల్ల భవనాల అద్దెలు కానీ ఏదైనా కానీ అప్పుడు ప్రభుత్వం మీద భారంగా ఉండేవి. ఇప్పుడు జిల్లాలు తగ్గించడం వల్ల ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతుంది, ప్లస్ పరిపాలన కూడా చాలా స్పీడ్గా అందుకునే అవకాశం ఉంటుంది. గతంలో 33 జిల్లాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి ఒక అనుకూలమైన తెలంగాణని ఒక ఆర్థిక ఏటీఎం లాగా మార్చుకున్నారు తప్ప తెలంగాణకి ఒరిగింది ఏం లేదు గతంలో. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తగ్గించి ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా అధికారుల చేతికి పని ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది జిల్లాల తగ్గింపు వల్ల. కేసీఆర్ గారు చేసిన పనులన్నింటినీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాఫీ చేయడం జరుగుతుంది. అంటే ఆయన చేసిన పనులన్నిటికీ వ్యతిరేకంగా చేస్తున్నాడు. లైక్ ఇది రివెంజ్ వల్ల అనుకోవచ్చు కదా. ఇప్పుడు రివైంజ్ చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకు కొనసాగుతూ ఉంది. ఇది కేసీఆర్ మీద రివైంజ్ కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుని, ముందు తరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మన రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి ప్రజలకు ఉపయోగకరమే అంటారు. తప్పకుండా ప్రజలకు ఉపయోగకరము. విచ్చలవిడి ధనదోపిడి కావచ్చు, విచ్చలవిడి ఖర్చు కావచ్చు, అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.